హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ పాలిటీ క్వశ్చన్స్ చూద్దాము. పాలిటీ క్వశ్చన్స్ అనేవి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో స్టాఫ్ సెలక్షన్కి సంబంధించిన ఎంటీఎల్, సిజిఎల్, స్టెనోగ్రఫీ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్లో ఆబ్వియస్గా పాలిటీ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ పాలిటీ క్వశ్చన్స్ చూద్దాం. So first one, the maximum number of Anglo-Indians who can be nominated to the Lok Sabha. Lok Sabha ki ఎంతమంది Anglo-Indians ని మనం నామినేట్ చేయొచ్చు? ఇద్దరిని. సో ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఈ ఇద్దరే Anglo-Indians ని నామినేట్ చేస్తారు. నెక్స్ట్, by which constitutional amendment bill did Parliament lower the voting age from 21 to 18 years? ఇదివరకు 21 ఇయర్స్ ఉండేది ఓటింగ్ ఏజ్, ఇప్పుడు దాన్ని 18కి రెడ్యూస్ చేశారు. ఏ అమెండ్మెంట్ ద్వారా రెడ్యూస్ చేశారు అని అంటే 61st అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్ అంటే ఏంటి అంటే మనకి కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని రూల్స్ అనేవి పెడతా ఉంటారు. సో ఇప్పుడు ఆ రూల్స్ అనేవి చేస్తూ ఉంటాయి, ఎందుకంటే పరిస్థితులు మారుతూ ఉన్నాయి కాబట్టి. సో వాటికి అనుగుణంగా ఈ అమెండ్మెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. సో మనకి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయిన 1926 జనవరి నుంచి ఏమన్నా చేంజెస్ జరుగుతూ ఉంటే వాటిని అమెండ్మెంట్స్ కింద చేస్తూ వచ్చారనమాట. అలా చాలా అమెండ్మెంట్స్ అనేవి జరిగాయి. సో దాంట్లో 61st అమెండ్మెంట్లో మనకి ఏజ్ అనేది 21 నుంచి 18 ఇయర్స్కి రెడ్యూస్ చేశారు. మన ఓటు హక్కు అనేది 18 ఇయర్స్కి ఇప్పుడు మనం ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇది వరకు 21 ఇయర్స్ ఉండేది. నెక్స్ట్, గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ ని ఎవరు పరిరక్షిస్తారు? ఎవరు? జ్యుడిషియరీ అనేది చూసుకుంటా ఉంటది ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి. నెక్స్ట్, సాలరీస్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ డిటర్మైన్డ్ బై. ఈ జడ్జెస్ కి, సుప్రీం కోర్ట్ జడ్జెస్ కి ఎంత శాలరీ ఇవ్వాలి అనేది ఎవరు డిటర్మైన్ చేస్తారు? పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కాదు, పార్లమెంట్ కంప్లీట్. లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ అందరినీ కలిపి పార్లమెంట్ అంటారు. సో పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది ఈ జడ్జెస్ కి ఎంత శాలరీ ఇవ్వాలి అని. నెక్స్ట్, ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుకుమార్ సేన్. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుకుమార్ సేన్. సో ఈ ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్, ఫస్ట్ ప్రెసిడెంట్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ పిఎం, ఫస్ట్ గవర్నర్ జనరల్, ఫస్ట్ లేడీ గవర్నర్, ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్, ఉమెన్ ప్రెసిడెంట్, ఇలా ఫస్ట్ ఉన్నాయన్నీ చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ ఒక లిస్ట్లో మీరు కనుక చదువుకుంటే ఈజీగా ఉంటుంది. అవి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ బీన్ డిక్లేర్డ్ ఇన్ ఇండియా సో ఫార్? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి? పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మన దేశంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని సరి చేయడానికి మనకి ఎమర్జెన్సీ అనేది విధిస్తారు. ఎమర్జెన్సీ విధించినప్పుడు మనకున్న కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి కొన్నిటిని రిమూవ్ చేస్తారు. మనకి ఆ రైట్స్ ని యూజ్ చేసుకునే రైట్ ఉండదు, ఆ ఫండమెంటల్ రైట్స్ ని మనం యూజ్ చేసుకోలేం. సో అలాంటి కండిషన్ని ఎమర్జెన్సీ అంటారు. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఏంటంటే మనకి ఎకనామికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ మన ఇండియాలో మనం ఫేస్ చేస్తుంటే అప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది విధిస్తారు. దాన్ని సెట్ చేశాక ఆ ఎమర్జెన్సీ అనేది తీసేస్తారు. అప్పుడు మళ్ళీ తర్వాత మామూలుగానే ఉండదు. సో అలా మన ఇండియాలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇప్పటిదాకా డిక్లేర్ చేయలేదు. పొలిటికల్ ఎమర్జెన్సీ, వార్ వల్ల ఎమర్జెన్సీ, అలాంటివి కొన్ని 2 సార్లు అనేది మనకి ఎమర్జెన్సీ మన కంట్రీలో వచ్చింది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయితే ఇప్పటి వరకు రాలేదు. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మనకి చాలా రైట్స్ ఉన్నాయి కదా, ఫండమెంటల్ రైట్స్. వాటిల్లో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది కాన్స్టిట్యూషన్ కి ఆత్మగా పరిగణిస్తారు. సో విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. నెక్స్ట్, ఇన్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సీట్స్ ఆఫ్ లోక్ సభ వేర్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 525 to 545? ఇదివరకు 525 సీట్స్ ఉండేవి లోక్సభలో, ఇప్పుడు 545 ఉన్నాయి. దీంట్లో ఒక 12 కాదు, 2 ఆంగ్లో ఇండియన్స్ కి అలాట్ చేస్తారు, రిమైనింగ్ లోక్సభ మెంబర్స్. సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 31st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్
1973. 31st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1973. ఈ యాక్ట్ ప్రకారం, ఈ అమెండ్మెంట్ ప్రకారం 525 ఉన్న లోక్సభ సీట్స్ ని 545కి ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్, పంచాయతీరాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. పంచాయతీరాజ్ వ్యవస్థ ఫస్ట్ గా ఏ ఏ స్టేట్ లో ఇంట్రడ్యూస్ చేశారు? రాజస్థాన్ లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇలాంటి పంచాయతీరాజ్ కానీ ఇంకా వేరే ఏమన్నా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, which committee or commission examine the center and state relationship? సర్కారియా కమిషన్. సో ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే ఎవరు ట్యాక్స్ విధించాలి, వేటి మీద ట్యాక్స్ సెంటర్ తీసుకోవచ్చు, లేదంటే ఎలాంటి విషయాల్లో సెంటర్ స్టేట్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎలాంటి సెంటర్ లో జరిగే విషయాల్లో స్టేట్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఏ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇలాంటి రూల్స్ అన్నిటి గురించి ఏ కమిషన్ పెట్టారు? సర్కారియా కమిషన్. అసలు సెంటర్ కి స్టేట్ కి ఎలాంటి రిలేషన్ ఉండాలి, ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి, ఎలాంటి రూల్స్ ఉండాలి, ఇవన్నీ ఈ సర్కారియా కమిషన్ లో మెన్షన్ చేశారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాలిటీ క్వశ్చన్స్. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.